నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా టెన్సెస్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటే పక్కా బిట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అన్నిటికీ గ్రామర్కి అన్నిటికీ మూలం మన యొక్క టెన్సెస్. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది పక్కా మనం ఒక క్వశ్చన్ను చూసిన ఎమ్మడే ఆన్సర్ చేసేటట్టుగా క్లియర్ కట్గా డీటెయిల్గా ఈ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. అప్పటి వరకు తప్పకుండా మీరు ఏం చేయాలంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదే రకంగా మీకు కావలసినటువంటి కాంటెంట్ మొత్తం కూడా తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో యాప్ నుంచి మన ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ని మీరు వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వీడియోస్ కూడా పర్ఫెక్ట్గా అందులో పొందుపరిచాను, పీడిఎఫ్ కూడా ఉన్నాయి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నా టార్గెట్ ఎవరంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉండి కోచింగ్ వెళ్ళలేనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరొక పని జరిగిపోయినప్పుడు, అంటే ఒక పనినేమో జరుగుతూ ఉన్నప్పుడు, అంటే నిన్న నేను పోతూ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఒక పామును చూచాను అంటే నిన్న ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరిగిపోయింది అన్నట్టు. అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరొక పని జరిగిపోయినప్పుడు జరుగుతున్న పనినేమో పాస్ట్ కంటిన్యూస్, అదేవిధంగా జరిగిపోయిన పనినేమో సింపుల్ పాస్ట్ టెన్స్లోనూ ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ కీవర్డ్స్ అనేటువంటిది ఇండికేటర్స్ అంటాం కదా, ఆ కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎప్పుడు దీనికి కీవర్డ్స్ తోటి మనం ఆన్సర్ చేసినట్లయితే ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. తప్పకుండా అన్ని ఎగ్జాంపుల్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, వైల్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే ఐ సా ఏ స్నేక్. ఇక్కడ చూడండి, నిన్న నేను స్కూల్కు వెళ్తూ ఉన్నప్పుడు ఐ సా ఏ స్నేక్, ఒక పామును చూశాను. ఇక్కడ ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరొక పని అయిపోయింది. జరుగుతూ ఉన్నటువంటి పనినేమో పాస్ట్ కంటిన్యూస్, జరిగిపోయిన పనికి సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దామండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు వాస్ వర్ వర్బన్ ప్లస్ ఐఎన్జీ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ వి డిస్కస్ దిస్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇది మనం డిస్కస్ చేశాము. అయితే ఇక్కడ వాస్ ఎక్కడ వాడతాము, వర్ ఎక్కడ వాడతాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఐ, హీ, సీ, ఇట్, నౌన్ సింగులర్ ఏదైనా ఒక పేరు వచ్చినప్పుడు అప్పుడు మనము వాస్ వాడతాము. వి, యు, దే అండ్ నౌన్ ప్లూరల్ వచ్చినప్పుడు వర్ అనేటువంటిది వాడుతాము. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వాస్ దేనికి వాడుతాము, వర్ అనేటువంటి దేనికి వాడతాము. నెక్స్ట్, ఇండికేషన్స్. వెన్, వైల్, యాస్. ఈ టెన్స్ని గుర్తించాలండి. ఈ రెండు వాక్యాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అంటే వెన్, వైల్, ఓకే, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే మనము చేయవచ్చు. ఒక్కసారి చూద్దామండి. వెన్ ఎగ్జాంపుల్స్. వెన్ వి డాష్ వాచ్ టీవీ, ద లైట్స్ వెంట్ ఆఫ్. సబ్జెక్ట్ లైట్స్ వెంట్ ఆఫ్, V2 అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా కామన్గా, ఇక్కడ వెన్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి వెన్ అనేటువంటిది ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇక్కడ వి అనేటువంటిది ఇచ్చిండ్రు. స్ట్రక్చర్ రాసుకుందామండి. సబ్జెక్టు, ఓకే, వాస్, వర్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చారు అంటే ఇది రావాలి. సబ్జెక్ట్ ఏమి ఇచ్చిండు, వి. తర్వాత వాస్ వస్తుందా, వర్ వస్తుందా, ఇంతకుముందే అనుకున్నాము. ఇక్కడ వి ఉంటే వర్ వాడాలి. వి వర్. వర్బ్ 1 ఏమి ఇచ్చిండు, వాచ్. ఇప్పుడు ఏమవుతుందండి, వాచింగ్. వెరీ సింపుల్. వి వర్ వాచింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. వెన్ హీ డాష్ స్లీప్ ఏ స్నేక్ బిట్ హిమ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే హీ వచ్చింది కాబట్టి ఏం వాడాలా, వాస్. స్లీప్ అనేటువంటిది స్లీపింగ్గా మారిపోతుంది. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. వెన్ హీ డాష్ క్రాస్ ద రోడ్
ఐ సీ అన్ యాక్సిడెంట్. చూడండి ఇక్కడ వెన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి వెన్ ఐ వాస్ క్రాస్ ఏమవుతుందండి, క్రాసింగ్ అనేటువంటిది అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వీటి కాబట్టి సబ్జెక్ట్ ఏముంది, ఐ ఇచ్చిండు. సి అనేటువంటిది ఏ రకంగా మారుతుంది, సాగా మారుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, దే డాష్ ఫైట్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ అరైవ్. చూడండి ముందు అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకో పని అయిపోయింది కాబట్టి ఆ జరుగుతూ ఉన్నటువంటి పనిని చూడండి దే వర్ ఫైటింగ్, ఇక్కడ ఉంది చూడండి దే వర్ ఫైటింగ్. తర్వాత అరైవ్ అనేటువంటిది అరైవ్డ్, సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఈ రకంగా అనేక ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. వాటన్నిటి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ యొక్క వెన్ అనేటువంటిది అదేవిధంగా వైల్ అనేటువంటిది వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది వాడవలేను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద 12th one 13th one వెన్. ఓకే, ఐ ఇచ్చిండు గ్రామర్, ద స్టూడెంట్ కమ్, ద స్టూడెంట్ కేమ్. ఓకే, వెన్ ఐ వాస్ టీచింగ్, వెన్ ఐ వాస్ టీచింగ్ గ్రామర్, నేను ఎప్పుడైతే గ్రామర్ చెప్తూ ఉన్నానో స్టూడెంట్ కేమ్, పిల్లలు వచ్చేశారు. ఓకే, అండ్ 13th ఆల్సో షీ ఓకే డాష్ జంప్ అవుట్ ఆఫ్ ద బస్ వైల్ it was moving, it was moving. Okay, and here jumped. Okay, this is about past continuous tense, very very important. సో ఇప్పటి వరకు మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్తో సహా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు డౌన్లోడ్ చేయట్లేదు, డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ ఫ్రీ PDF అనేటువంటిది ఉన్నాయి, వాటిని తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. సో ఏది ఏమైనా మనకు టెస్ట్ అనేటువంటిది రాయాలనుకుంటే ఈ టెన్సెస్కి సంబంధించింది మన యాప్లో టెస్ట్ సిరీస్ ఉంది, దానికి మీరు తప్పకుండా యాక్సెస్ చేసుకుంటే తప్పకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. వినడము, లిజనింగ్ అండ్ ఫర్గెటింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ లిజనింగ్ అండ్ రైటింగ్ ఎగ్జామ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. కాబట్టి ఆ డిఫికల్ట్ లెవెల్ను మీరు దాటితేనే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు. సో పాస్ట్ కంటిన్యూస్ గురించి వెరీ సింపుల్గా వెరీ షార్ట్గా మనమైతే తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని మన ఛానల్ని ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.